దేవుని పరిశుద్ధమైనటువంటి నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చినటువంటి మీ అందరికీ నా యొక్క శుభాలను తెలియచేస్తుంటున్నాను. మనం చదువుకోబడినటువంటి వాక్య భాగంలో గడిచినటువంటి దినాలలో దాదాపుగా లాస్ట్ ఇయర్ 2024లో ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో నుంచి అనేక వాక్య భాగాలు, మరి ముఖ్యంగా మొదటి 3 అధ్యాయాలలో నుంచి మనం ధ్యానించుకొని ఉంటున్నాం. అయితే నేను ఈ యొక్క 4వ అధ్యాయంలో కూడా చదువుతూ దాంట్లో ఉన్నటువంటి విషయాలను నేర్చుకుంటున్నటువంటి సమయంలో ఇట్ రియల్లీ స్పోక్ విత్ మీ. దేవుని యొక్క వాక్యము నాతో మాట్లాడి ఉన్నది, నన్ను బలపరిచి ఉన్నది. ఆ విషయాలను మనమందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి వారముగా ఉన్నాము అన్నటువంటి ఉద్దేశం చేత ఈ యొక్క దినమున ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము నుండి 24వ వచనం వరకు రాయబడినటువంటి వాక్య భాగంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, మరి ముఖ్యంగా రూపాంతర జీవితమునకు సంబంధించినటువంటి విషయాలను గూర్చి ఈ యొక్క వాక్య భాగంలో నుండి ఈ దినమున మనం నేర్చుకోబోతూ ఉన్నాం. మనం దేవుని యొక్క మాటలను నేర్చుకోబోతూ ఉండగా తలలు వంచుదాం, ప్రార్థన చేసుకొని ఆ దేవుని యొక్క వర్తమానంలోనికి మనం వెళ్దాం. కృపా సత్య సంపూర్ణుడా, జీవము కలిగిన మా గొప్ప తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైనటువంటి నామమునకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ మాటలను మేము ధ్యానించుకొనుచూ ఉండగా మా అందరితో మీరు మాట్లాడండి, మమ్మలను బలపరచండి. మీ యొక్క వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని మేము గ్రహిస్తూ మా జీవితాలను ఆ రీతిగా నడవటానికి మీరు మాకు సహాయం చేయండి. మీ యొక్క పరిశుద్ధ ఆత్మచేత మమ్మల్ని నింపండి. దేవా, వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనస్సును మీరు మాకు దయచేయండి. మీ మాటలను అర్థం చేసుకున్నట్లుగా మీ పరలోకపు జ్ఞానాన్ని మాకందరికీ దయచేయండి తండ్రి. దేవా, వినుచున్నటువంటి ప్రతి మాటను మా జీవితాలలో అన్వయించుకొని మిమ్మలను మహిమపరిచేటువంటి బిడ్డలుగా ఉండునట్లుగా మీరే మాకు సహాయం చేయమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రైస్తవుని యొక్క జీవితం అనున్నది అనుదినము, నిత్యము పరివర్తన చెందేటువంటి జీవితముగా మనం చూడగలుగుతాం. విశ్వాసి జీవితంలో అనుదినము దేవునిని ఎరుగుతూ, దేవునిని తెలుసుకుంటూ, దేవుని యొక్క మాటలను మనము ధ్యానించుకుంటూ వాటిని మన యొక్క హృదయాలలో భద్రపరుచుకోవటం వలన, దేవుని యొక్క మాటల ప్రకారముగా మనము జీవించటం వలన మనలో గొప్ప మార్పు చోటు చేసుకోవడం మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటాం. ఆ మార్పు మనలను దేవునికి సమీపస్తులుగా చేసేటువంటిదిగా ఉంటుంది. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వలె మనము జీవించినట్లుగా ఆ మార్పు మనకు సహాయము చేసేటువంటిదిగా ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనమందరము కూడా గ్రహించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. మరి ముఖ్యంగా చదువుకోబడినటువంటి వాక్య భాగంలో మనం గమనించినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు క్రైస్తవుని యొక్క జీవితము ఆ విధమైనటువంటి మార్పును కలిగి ఉన్నది, ఆ విధమైనటువంటి మార్పును మనము కలిగి ఉండాల్సినటువంటి వారముగా ఉన్నాము అన్నటువంటి విషయాన్ని పౌలు గారు యొక్క వాక్య భాగంలో తెలియజేస్తూ ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవులను, అదేవిధంగా క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆ మార్పు కలిగి ఉండాలనేసి ప్రోత్సహిస్తున్నట్లుగా మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. ఈ యొక్క వాక్య భాగాన్ని చదువుతూ ఉన్నటువంటి సమయంలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్
స్క్రిప్చర్ పోర్షన్గా నేను దీనిని చూస్తుంటున్నాను. ఒక గొప్ప వాక్య భాగంగా నేను దీనిని చూడగలుగుతూ ఉన్నాను. 11వ వచనంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ రాయబడుతున్నటువంటి మాటలను మనము చూడగలము. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించెను. అపోస్తలుడైనటువంటి పౌలు దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎంతో చక్కగా గ్రహిస్తున్నట్లుగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరూ ఆయనను గూర్చినటువంటి జ్ఞాన విషయములో, ఆయనను ఎరిగేటువంటి విషయములో మనమందరము కూడా సంపూర్ణులముగా మార్చబడాలన్నటువంటిది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది, దేవుని యొక్క ఆలోచన అయి ఉన్నది. ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరూ, దేర్ ఈస్ నో డిఫరెన్సెస్. క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరూ కూడా సమానులై, వాక్య భాగంలో మనం చదువుకున్నట్లయితే మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించెను. పౌలు విశ్వాసులకి దేవుని యొక్క సేవకులు డిఫరెన్సెస్ ఏం చెప్పట్లేదు. నాకు లేదంటే మీకు డిఫరెన్సెస్ ఉంది, నేను అపోస్తలుడిని, మీరు కేవలం విశ్వాసులే అని చెప్పట్లేదు. లేదంటే మీరు కేవలం దేవునిని ఆరాధిస్తుంటున్నారు, మహిమపరుస్తుంటున్నారు, దేవుని యొక్క మందిరంలోనికి వచ్చి వెళ్ళిపోయేటువంటి వారుగానే ఉన్నారు, మీకు మాకు వ్యత్యాసం ఉన్నది అని తెలియజేయట్లేదు. కానీ వి ఆల్ ఆర్ ఈక్వల్, మనమందరం కూడా సమానత్వాన్ని కలిగి ఉంటున్నాం. మనమందరం కూడా క్రీస్తును సమానముగా తెలుసుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. మనమందరం కూడా ఆయనను గూర్చినటువంటి జ్ఞానాన్ని గూర్చి, ఆయన కుమారుని గూర్చినటువంటి జ్ఞాన విషయంలో ఏకత్వాన్ని పొంది ఉన్నాం. మనలో ఏ విధమైనటువంటి భేదము లేదు, మనలో ఏ విధమైనటువంటి వ్యత్యాసము లేదు, మనలో ఏ విధమైనటువంటి డిఫరెన్సెస్ అనబడేటువంటివి లేవు. కానీ ప్రతి ఒక్కరు కూడా క్రీస్తుని గురించి, దేవుని గురించి, ఆయన యొక్క జ్ఞానమును గురించి సంపూర్ణులముగా మనము తెలుసుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. వి నీడ్ టు నో అవర్ గాడ్ కంప్లీట్లీ. సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని మనమందరం కూడా కలిగి ఉండాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఇంకా 12వ వచనం కింద వచనాలలో రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారము అగు వరకు ఆయన ఈలాగు నియమించెను. మనం ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ఆ దినము నుండి, ఆ క్షణము నుండి మన యొక్క ప్రయత్నం ఏమై ఉండాలి అంటే, వి నీడ్ టు లీవ్ లైక్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారి వలె మనము జీవించాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. ఆయన ఈ భూమి మీద జీవించినటువంటి జీవితమును మనము చూస్తూ మన ముందుంచినటువంటి మాదిరిని మనము ఎరిగి ఆ ప్రకారముగా మనము జీవిస్తూ ఆయన వలె మనము మార్చబడాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. అందుకనే పౌలు కొరింథీ సంఘానికి తెలియజేస్తూ 11వ అధ్యాయము, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో పౌలు తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటి అంటే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి. ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వలె జీవించాల్సినటువంటి బాధ్యత, లేదంటే ఆ రెస్పాన్సిబిలిటీ మన మీద ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలి.
ఆ మార్పు మనలో చోటు చేసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. క్రీస్తు వలె మనమందరము కూడా మార్పు చెందాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. దట్ ఈస్ వాట్ ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్. రూపాంతర జీవితం అంటే ఏమిటి అంటే యేసు క్రీస్తు ప్రభువారి వలె జీవించటమే రూపాంతర జీవితముగా మనం చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మన ముందుంచినటువంటి జీవితాన్ని మనము కలిగి అదే ప్రకారముగా మనము జీవిస్తూ ఆయనను మహిమపరచాల్సినటువంటి వారముగా ఉంటున్నాం. దానికోసం దేవుడు మనకు అప్పగించినటువంటి పనిని కూడా కింద వచనాలలో పౌలు గారు తెలియజేస్తుంటున్నారు. 12వ వచనము చివరి లైన్లో రాయబడుతుంది కదా, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగూ నియమించెను అనేసి రాయబడటం మనం చూస్తాం. ఏంటి దేవుడు నియమించినటువంటి విధానం ఏంటి? సంఘము యొక్క అభివృద్ధి కొరకు, విశ్వాసుల యొక్క అభివృద్ధి కొరకు, సంఘము క్రీస్తు వలె మార్పు చెందటం కోసం దేవుడు ఏర్పాటు చేసినటువంటి నియమాన్ని, విధానాన్ని మనం గమనించినట్లయితే ఇట్ ఈస్ వెరీ నైస్. అది చాలా చక్కగా పౌలు గారు తెలియజేస్తున్నట్లుగా మనము చూడగలుగుతాం. 13వ వచనంలో రాయబడి ఉన్నది, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. దేవుని యొక్క నియమం, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి వారముగా ఉంటున్నాం. ప్రతి క్రైస్తవుని పట్ల, ప్రతి విశ్వాసి పట్ల, క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఖచ్చితమైనటువంటి ఒక ప్రణాళికను, ఒక ఉద్దేశమును, ఒక ఖచ్చితమైనటువంటి ఆలోచనను కలిగి దేవుడు మనకందరికీ ఒక బాధ్యతను అప్పగిస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనమందరము తెలుసుకోవలసినటువంటి వారంగా ఉంటున్నాం. 13వ వచనంలో మొదటి లైన్లో రాయబడుతున్నటువంటి మాట, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లుగా క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగా, బోధకులుగా, కాపరులుగా, సువార్తికులుగా ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఎయిదర్ ఎవాంజలిస్ట్, సువార్తికులైనా సరే, బిషప్స్ అయినా సరే, పాస్టర్స్ అయినా సరే, లేదంటే మిషనరీస్ అయినా సరే, ప్రతి ఒక్కరూ ఒక ఉద్దేశం చేత ఏర్పాటు చేయబడి ఉంటున్నారు. దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక చేత వారు నియమింపబడి ఉంటున్నారు. ఏంటి ఆ నియమం? ఏంటి దేవుని యొక్క ఉద్దేశము అంటే ప్రతి విశ్వాసి, ప్రతి పరిశుద్ధుడు క్రీస్తు వలె సంపూర్ణతలోనికి మార్చబడాలన్నటువంటి ఉద్దేశం. ఆయన వలె మనమందరం పరివర్తన చెందాలన్నటువంటి ఉద్దేశం చేత, క్రీస్తు వలె మనము ఈ భూమి మీద జీవించాలన్నటువంటి గొప్ప ఉద్దేశము చేత దేవుడు మనల్ని అందరినీ కూడా ఒక్కొక్క తలాంతును, ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి తలాంతును దేవుడు మనకు అనుగ్రహించి మనలను దేవుని యొక్క సంఘంలో ఏర్పాటు చేసుకుని ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని అటువంటి వారంగా ఉంటున్నాం. చాలా సందర్భాలలో నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నేను అర్థం చేసుకున్నటువంటి విషయం, సంఘంలో మరి ముఖ్యంగా విశ్వాసులైనటువంటి వారు దేవునిని ఆరాధించడానికి దేవుని యొక్క మందిరంలోనికి వచ్చేటువంటి అనేక మంది యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే, మనం దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళి పాటలు పాడి దేవునిని స్తుతించి ఆయన చేసినటువంటి కార్యాలను బట్టి, ఆయన యొక్క మేలులను బట్టి ఆయనను మనం మహిమపరిచినట్లయితే మనకి ఇవ్వబడినటువంటి బాధ్యత అంతటితో అయిపోయిందనేసి మనం అనుకుంటూ ఉంటాం. లేనట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని విని ఆ ప్రకారంగా మనం జీవించినట్లయితే అంతవరకే మన యొక్క పనిగా అనేక మంది విశ్వాసులు అలాంటి ఉద్దేశంతో జీవించేటువంటి వారుగా ఉంటున్నారు. అలాంటి తలంపుతో అనేక మంది దేవుని యొక్క మందిరానికి వచ్చేటువంటి వారుగా ఉంటున్నారు. బట్ ఇక్కడ పౌలు తెలియజేస్తున్నటువంటి విషయం, దేవుని యొక్క వాక్యము మనకు నేర్పిస్తున్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు సంఘము యొక్క అభివృద్ధి కొరకు, సంఘము యొక్క క్షేమము కొరకు ప్రతి విశ్వాసి, లేదంటే ప్రతి దేవుని క్రీస్తుని ఎరిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన వలె మార్పు చెందడము కొరకు దేవుడు ప్రతి ఒక్కరికి ఆ బాధ్యతను అప్పగించాడన్నటువంటి విషయాన్ని
గ్రహించాలి. కేవలం దేవుని యొక్క సేవకులు వారిని వారు దేవుని యొక్క పరిచర్యకు సమర్పించుకునేటువంటి వారి బాధ్యత మాత్రమే సువార్త ప్రకటించడం అన్నటువంటిది మన యొక్క ఆలోచన అయి ఉండవచ్చు. లేదంటే తోటి సహోదరులను ప్రోత్సహించడం కేవలం సేవకుల యొక్క బాధ్యత అనేటువంటి ఆలోచనను మనం కలిగి ఉండవచ్చు. లేదంటే బలహీనులైనటువంటి సహోదరులను ప్రోత్సహించడం కేవలం సేవకుల యొక్క బాధ్యతగానే మనం చూస్తూ ఉంటాం అనేక సందర్భాలలో. కానీ దేవుని యొక్క వాక్యము నేర్పిస్తున్నటువంటి విషయం ఏంటంటే, సంఘం యొక్క అభివృద్ధి కొరకు, సంఘం యొక్క క్షేమము కొరకు, ప్రతి ఒక్కరూ క్రీస్తు వలె మార్పు చెందడము కొరకు గాడ్ హ్యాస్ గివన్ అ రెస్పాన్సిబిలిటీ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. ఇక్కడ కూర్చుని ఉన్నటువంటి మనకందరికీ దేవుడు ఏదో ఒక బాధ్యతను మనకు అప్పగించి ఉంటున్నాడు. ఆ యొక్క విషయాన్ని మనము గ్రహించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. అందుకనే 13వ వచనంలో దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటి అంటే, కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తీకులను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను దేవుడు ఏం చేశాడంటండి? నియమించి అంటున్నాడు. గాడ్ హ్యాస్ అపాయింటెడ్ అస్. ఒకవేళ నేను ఒక 10-15 ఇయర్స్ బ్యాక్, ఒక నా 17 ఇయర్స్ 17 సంవత్సరాల వయసు నేను ఉన్నప్పుడు, దేవుని యొక్క సువార్త ప్రకటించడం అన్నటువంటిది నా బాధ్యత కాదు, ఇట్స్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ అని ఒకవేళ నేను అనుకుని ఉన్నట్లయితే ఈరోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదేమో. దేవుడు నాకు ఈ పనిని అప్పగించలేదు, ఆ పని ఎవరో సేవకులు చేస్తారు, లేదంటే దేవుని యొక్క పని నాది కాదు అన్నటువంటి ఆలోచన నేను కలిగి ఉన్నట్లయితే నేను దేవుని యొక్క పరిచర్యలో ఉండేవాడిని కాదేమో. దేవుడు మనందరి పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి దేవుడు మనకు ఒక పనిని అప్పగిస్తున్నాడు. అదే సంఘం యొక్క అభివృద్ధి కొరకు మనము చేయగలిగినటువంటి పనిని మనం చేయాల్సినటువంటి వారమై ఉంటున్నాం. అందుకని పౌలు గారు తాను రాసినటువంటి ప్రతి పత్రికల్లో, ఎఫెసీ, కొలసి, అదేవిధంగా ఫిలిప్పి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, ఈవెన్ యాకోబు కూడా తన యొక్క పత్రికలలో తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, వి నీడ్ టు ఎంకరేజ్ వన్ అనదర్. సహోదరులను మీరు ప్రోత్సహించండి, ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోండి అనేసి దేవుని యొక్క లేఖన భాగాలలో మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మనం చదువుకున్నట్లయితే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 24వ వచనము నుండి 25వ వచనం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలలో మనం చదువుకున్నట్లయితే అక్కడ గమనించగలుగుతున్నటువంటి ఒక మాటను మనం చదువుకోగలం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు అనుదినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినికొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. దేవుని యొక్క వాక్యం పౌలు గారు ఇశ్రాయేలీలు ప్రజలకి తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఆల్వేస్ సమాజముగా మీరు కూడుకుంటూ, సమూహముగా ఫెలోషిప్ను మీరు కలిగి ఉండి, ఒకరిని పట్ల ఒకరు దేవుని యొక్క ప్రేమను, సత్కార్యములను మీరు కలిగి ఉండండి. ఎంకరేజ్ వన్ అనదర్. ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోండి, ఒకరిని ఒకరు బలపరుచుకోండి. క్రీస్తులో ఎవరైనా బలహీనుడైనటువంటి సహోదరుని నీవు గమనించినట్లయితే వారిని మీరు ప్రోత్సహించండి, వారిని మీరు ఎంకరేజ్ చేయండి అనేసి దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. రోమిలికి రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినట్లయితే, రోమిలికి రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 2వ వచనంలో పౌలు తెలియజేస్తున్నటువంటి మాటను మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలను. మన యొక్క పొరుగువాడు బలహీనుడిగా ఉన్నట్లయితే వారిని బలపరచడం మన యొక్క బాధ్యత అయి ఉంటుంది.
వారిని ప్రోత్సహించడం మన యొక్క బాధ్యత అయి ఉంటుంది. ఒకరిని ఒకరము ఎంకరేజ్ చేసుకోవడం, ఒకరిని ఒకరము ప్రోత్సహించుకోవడం క్రీస్తులో ఉన్నటువంటి మనందరి యొక్క బాధ్యత అయి ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనము గ్రహించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘమా, దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతున్నటువంటి విషయము ఒకటి ఏమిటంటే, మనము క్రీస్తు వలె పరివర్తన, మార్పు చెందడం కోసం, క్రీస్తు వలె మనము జీవించడం కోసం దేవుడు మనకందరికీ ఏదో ఒక బాధ్యతను అప్పగించి ఉంటున్నాడు. ఆ బాధ్యతను మనము గ్రహించి తోటి సహోదరులను, సంఘంలో ఉన్నటువంటి వారిని మనము ప్రోత్సహించాల్సినటువంటి వారమై ఉంటున్నాం, వారిని ఎంకరేజ్ చేయాల్సినటువంటి వారమై ఉంటున్నాం. కింద వచనాలలోనికి మనం వెళ్ళినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ రాయబడుతున్నటువంటి మాటలను మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురుగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎరుగుదుము. దేవుని యొక్క వాక్యము నేర్పిస్తున్నటువంటి విషయం ఏంటంటే, చిన్నపిల్లల వలె దేవునిని ఎరగనటువంటి వారముగా, చిన్నపిల్లలకి ఏమీ తెలియనటువంటి తనమంటారు కదా, అదేవిధంగా క్రీస్తులోనికి వచ్చినటువంటి మనం, క్రీస్తుని ఎరిగినటువంటి మనం, ఆయనను ఎరుగుతూ ఆయన యొక్క సంపూర్ణతలోనికి, క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానమును మనం ఎరుగుతూ తెలుసుకుంటూ ఆయన వలె మనము మార్చబడుతూ సంఘంలో ఉన్నటువంటి అనేక మందిని కూడా మనము ప్రోత్సహిస్తూ క్రీస్తు వలె మార్చబడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనము గ్రహించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఈ దినాలలో మనం ఆలోచన చేసినట్లయితే, గమనించినట్లయితే, సంఘాలలో, సార్వత్రిక సంఘంలో అనేకమైనటువంటి అబద్ధ బోధలు ప్రకటింపబడుతున్నటువంటి సమయంలో క్రీస్తును ఎరిగినటువంటి వారు వారికి బోధించేది ఏదైనప్పటికీ దాన్ని విని ఏం చేస్తుంటున్నారంటే అది కరెక్ట్ అని నమ్మేటువంటి వారుగా ఉంటున్నారు. ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించలేనటువంటి వారుగా ఉంటున్నారు. ప్రతిదీ మనుషుల యొక్క మాయోపాయముల చేత, వంచనలతో చెప్పబడినటువంటి బోధలను విని దేవుని యొక్క మార్గంలో నుండి తొలగిపోయేటువంటి వారుగా ఉంటున్నారు. దేవునిని సంపూర్ణంగా ఎరగలేనటువంటి వారుగా ఉంటున్నారు. ఈ రోజుల్లో సార్వత్రిక సంఘములో అనేకమైనటువంటి అబద్ధ బోధలు ప్రకటింపబడడం మనము చూస్తూ ఉన్నాం, మనం గమనిస్తూ ఉంటున్నాం. అయితే దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ వలన మనమందరము కూడా దేవునిలో ఎదుగునట్లుగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి యొక్క సహవాసాన్ని బట్టి దేవుని నేను స్తుతిస్తుంటున్నాను. వీ హ్యావ్ వెరీ గుడ్ ఫెలోషిప్ హియర్. నేను చాలాసార్లు సంతోషించేటువంటి విషయం, ఆనందించేటువంటి విషయం ఏంటంటే, ఢిల్లీలో దాదాపుగా 6 years నేను వర్క్ చేశాను. కానీ 6 సంవత్సరాల తర్వాత ఇక్కడికి రావడం ద్వారా, ఈ యొక్క జేడీ నగర్ చర్చ్లో నేను పనిచేయడం ద్వారా ఐ హ్యావ్ లెర్న్ మెనీ థింగ్స్. అనేకమైనటువంటి విషయాలను నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. ఎలాగునంటే, సేవకుడు అంటే కేవలం ఒకప్పుడు మనకుండేటువంటి ఆలోచన, లేదంటే నాకుండేటువంటి ఆలోచన ఏంటంటే కేవలం ఫుల్పీట్ మీదే కూర్చోవాలి. సేవకుడు ఆదివారం ఆరాధనలో సేవకుడు అంగీ వేసుకొని ఖచ్చితంగా ఫుల్పీట్ మీద కూర్చొని దేవునిని మహిమపరచాలి. అదే సేవకుని యొక్క పని, సేవకుని యొక్క బాధ్యత. అంతవరకే మనకు అప్పగించినటువంటి పని. లేదంటే ఎవరికైనా అవకాశం మంత్లీ వన్స్, 2 monthsకి ఒకసారి ఎవరికైనా దేవుని యొక్క మాటలు చెప్పడానికి అవకాశం మేము ఇచ్చేవాళ్ళం. కానీ బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత సేవకుని యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, ఇక్కడ కాదు కానీ ఆ లాస్ట్ లైన్లోనో ఫ్రంట్ లైన్లోనో ఎక్కడో ఒక దగ్గర స్థలమున్న దగ్గర కూర్చొని దేవుని యొక్క మాటలను మేము కూడా వినాలి, మేము కూడా ప్రోత్సహింపబడాలి,
దేవుని యొక్క లేఖన భాగాలలో ఉన్నటువంటి విషయాలను తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి దేవుడు చూపుతున్నటువంటి కృపను బట్టి, సహాయాన్ని బట్టి నేను అనేక పర్యాయాలు దేవునిని స్తుతించాను, దేవునిని మహిమపరిచాను. వీ హ్యావ్ సచ్ ఎ గ్రేట్ ఫెలోషిప్ హియర్. అందరూ దేవుని యొక్క వాక్యాన్ని, సత్యవాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధించగలిగేటువంటి సామర్థ్యమును, జ్ఞానమును దేవుడు మన యొక్క సంఘంలో ఉన్నటువంటి వారికి అనుగ్రహించారు. అనేక పర్యాయాలు నేను పాస్టర్ గారు మాట్లాడుకునేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. టుడే ఈరోజు దేవుని యొక్క వాక్యము చాలా చక్కగా సహోదరుల ద్వారా మాట్లాడారు, సహోదరుల ద్వారా దేవుడు చక్కగా మాట్లాడాడు. అనేక సందర్భాల్లో మేము అలాగా డిస్కస్ చేసుకునేటువంటి రోజులు ఎన్నో ఉంటున్నాయి. అలాంటి మంచి ఫెలోషిప్ మనమైతే కలిగి ఉంటున్నాం. కానీ దేర్ ఆర్ పీపుల్, అనేక మంది దేవుని యొక్క సత్యవాక్యాన్ని ఎరగలేనటువంటి వారుగా ఉంటున్నారు. వారు ఇంకా చిన్న పిల్లల వలె పసిపిల్లలై ఉండి మనుషులు మాయోపాయముల చేతను, వంచనతోనూ, తప్పు మార్గములకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోయేటువంటి జీవన శైలిని అనేక మంది క్రీస్తుని ఎరిగాం, క్రీస్తుని మేము తెలుసుకున్నాం, ఆయన యందు మేము విశ్వాసం ఉంచామని చెప్పేటువంటి అనేక మంది యొక్క జీవిత విధానం ఎలా ఉంటుందంటే దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకోలేనటువంటి వారుగా ఉంటున్నారు. అనేక సందర్భాలలో దేవునిని ఎలాగో ఆరాధించాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. దేవునిని ఎలా మహిమపరచాలి, దేవుని యొక్క వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో అనేక మంది సార్వత్రిక సంఘంలో దాదాపుగా ఎక్కువ శాతం మంది సత్యవాక్యాన్ని అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. వి నీడ్ టు టేక్ అ రెస్పాన్సిబిలిటీ. మనం ఒక బాధ్యతను తీసుకొని దేవుని యొక్క సత్యవాక్యాన్ని అనేక మందికి మనము తెలియచేయాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. సత్య సువార్తను మనం ఇతరులకు నమ్మకముగా మనము ప్రకటించాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. అనేక మంది దైవ సేవకులు, దేవుని చేత మేము పిలువబడ్డామని చెప్పుకునేటువంటి అనేక మంది అబద్ధ బోధలను ప్రకటించేటువంటి వారుగా ఉంటున్నారు. అలాంటి పరిస్థితులలో నుండి దేవుని యొక్క సంఘాన్ని క్షేమ దిశగా నడిపించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. కింద వచనాలలో మనం చదువుకున్నట్లయితే దేవుని యొక్క వాక్య భాగం తెలియజేస్తూ ఉన్నది. 16వ వచనంలో 15-16 వచనాలలో మనం చదువుకున్నట్లయితే, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకుబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది. యేసు క్రీస్తు ప్రభువారు శరీరమునకు శిరస్సై ఉంటున్నాడు. ఈ శరీరము, సార్వత్రిక సంఘం అంతా కూడా క్షేమము వైపుగా నడవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. క్రీస్తు వలె మనమందరము కూడా పరివర్తన చెందాల్సినటువంటి వారంగా ఉంటున్నాం, మార్పు చెందాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘమా, దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యము మనందరితో మాట్లాడుతున్నటువంటి ఒక విషయం, మనలందరినీ ప్రోత్సహిస్తున్నటువంటి ఒక విషయం ఏంటంటే, మనము సత్యాన్ని తెలుసుకుంటూ, సత్యాన్ని ఎరుగుతూ, ఆ సత్యాన్ని ఇతరులకు నేర్పించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. సత్య సువార్తను మనము ప్రకటించాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. అనేక మంది బలహీనులైనటువంటి సహోదరులను దేవుని యొక్క సత్య మార్గంలోనికి బలపరచాల్సినటువంటి బాధ్యత దేవుడు మనకు అప్పగించి ఉంటున్నాడు. కేవలం కొంతమందిది మాత్రమే దేవుని యొక్క పరిచర్య అని చెప్పడానికి లేదు. కానీ ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత ఏంటి అంటే, క్రీస్తు వలె క్రీస్తు సంఘాన్ని కూడా మార్చాల్సినటువంటి బాధ్యతగా మనము గుర్తించాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. వి నీడ్ టు నో దట్ మనము దేవుని యొక్క సంఘాన్ని క్రీస్తు స్వరూపంలోనికి మార్చాల్సినటువంటి వారమైంటున్నాం. కింద 17వ వచనం నుండి 24వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే అక్కడ పౌలు గారు తెలియజేస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలను మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. కాబట్టి
అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ద ఓల్డ్ లైఫ్, మన యొక్క పాత జీవితాన్ని మనము జీవించకూడదు. క్రీస్తుని ఎరగక ముందు మన యొక్క జీవితం ఏ విధంగానైతే ఉన్నదో, దేవుడిని ఎరగక ముందు మనము ఎట్టి మోసకరమైనటువంటి జీవితాన్ని అయితే మనము జీవించామో, ఆ జీవితాన్ని ఇక మీదట మనము జీవించకుండా నూతనమైనటువంటి స్వభావాన్ని, నూతనమైనటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలంట. కింద వచనాలలో 18వ వచనంలో రాయబడి ఉన్నది, వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. ద ఓల్డ్ లైఫ్, మన యొక్క పాత జీవితాన్ని గురించి పౌలు గారు ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నారు. అన్యజనులు, క్రీస్తుని ఎరగనటువంటి వారి యొక్క జీవితం ఎలాగూ ఉన్నది, క్రీస్తుని ఎరిగినటువంటి వారి యొక్క జీవితం ఎలా ఉండాలి, హౌ వీ నీడ్ టు లీవ్ లైఫ్, క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్, క్రీస్తుని కలిగినటువంటి జీవితాన్ని మనం ఎలా జీవించాలని పౌలు గారు తెలియజేస్తున్నారు. 20వ వచనంలో రాయబడుతున్నటువంటి మాటలను మనం గమనించినట్లయితే, అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. దేవుని యొక్క వాక్యము పౌలు గారు మనకు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, సత్యము ఉన్నది ఉన్నట్టుగా మనము గ్రహించాలి, నేర్చుకోవాలి. ఆ సత్యాన్ని ఇతరులకు మనము ప్రకటించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. కింద 22వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవుని యొక్క సత్యవాక్యాన్ని క్రీస్తు వలె మార్పు చెందుతున్నటువంటి మనం, క్రీస్తు యొక్క పరిపూర్ణతలోనికి మార్పు చెందుతున్నటువంటి మనము మన జీవిత కాలం అంతయు కూడా మనం చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే, మనలో ఉన్నటువంటి మోసకరమైనటువంటి జీవితాన్ని మనము విడిచిపెట్టి నవీన స్వభావాన్ని, నూతనమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలంట. నవీన స్వభావాన్ని మనము ధరించుకోవాలి. నూతనముగా క్రీస్తు కొరకు, క్రీస్తుని మహిమపరచడం కొరకు, ఆయనను ఘనపరచడం కొరకు మనకు జీవితాలను మనము కలిగి ఈ భూమి మీద మనము జీవించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఒకప్పుడు క్రీస్తుని ఎరగక మునుపు మన జీవితం ఏమై ఉన్నది, క్రీస్తుని ఎరిగిన తర్వాత మన జీవితం ఏమై ఉన్నదో మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మనలను మనము పరీక్షించుకోవాలి. అనేక సందర్భాలలో, అనేక పరిస్థితులలో మనము క్రీస్తుని ఎరిగిన తర్వాత ఆయన యొక్క మార్గములో నడుచుకుంటున్నప్పటికీ మన జీవితం మనదే, క్రీస్తు జీవితం క్రీస్తుదే అన్నట్లుగా మనం జీవించేటువంటి వారంగా ఉంటున్నాం. దేవుని యొక్క మందిరమునకు మనం ఎందుకు వెళ్తుంటున్నామంటే, దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు కాబట్టి మేము దేవుని యొక్క మందిరానికి వెళ్తుంటున్నాం. మా యొక్క జీవితాలలో రోగాలు ఉంటున్నాయి, బలహీనతలు ఉంటున్నాయి, సమస్యలు ఉంటున్నాయి కాబట్టి మేము దేవుని యొక్క మందిరానికి వెళ్తుంటున్నాం. దేవునిని మేము ఆరాధిస్తుంటున్నాం, దేవునిని మేము ఘనపరుస్తుంటున్నాం అన్నటువంటి ఉద్దేశం చేత ఇప్పటికీ క్రీస్తుని సంపూర్ణంగా తెలుసుకోకుండా, క్రీస్తుని సంపూర్ణంగా ఎరగకుండా, ఆయన యొక్క ఉద్దేశాలను, ఆయన యొక్క ఆలోచనలను మనము గ్రహించకుండా ఇప్పటికీ మనము మన యొక్క పాత జీవితాన్ని, మన యొక్క మునుపటి స్వభావాన్ని మనము కలిగి ఉండి మనము క్రీస్తులో జీవిస్తున్నట్లుగా మనం ఉంటున్నాం. కానీ దేవుని యొక్క వాక్యము మనకు నేర్పిస్తున్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు ప్రతి మానవుడు, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణులుగా మార్చబడాలన్నటువంటిది దేవుని యొక్క ఉద్దేశం.
ఆయన వలె మనము జీవించాలన్నటువంటిది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచనగా మనము గ్రహించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఈ యొక్క దినము ఉదయకాల సమయంలో ఇంగ్లీష్ సర్వీస్లో సురేష్ వంగూరి గారు మలాకి గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనంలో మాట్లాడుతూ ఇశ్రాయేలీల యొక్క జీవితాన్ని గురించి తెలియజేసి ఉంటున్నారు. ఈవెన్ ఆ విషయాలు అనేక సందర్భాలలో మనం కూడా చదివి ఉంటాం, మనం గ్రహించి ఉంటాం. ఇశ్రాయేలీలు ప్రజల యొక్క జీవితం ఎలాగో మార్చబడి ఉన్నదంటే, దేవుడు వారి యొక్క జీవితాలలో సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు బానిసత్వంలోనికి వెళ్ళి దేవునికి వారు మొరపెట్టేటువంటి వారుగా ఉంటున్నారు. దేవుడు వారిని బానిసత్వంలో నుండి విడిపించిన తర్వాత మరలా పాత జీవితాన్ని జీవించేటువంటి వారుగా ఉంటున్నారు. మరలా విగ్రహారాధన చేసేటువంటి వారుగా ఉంటున్నారు. విగ్రహాలను పూజించేటువంటి వారుగా ఉన్నారు. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేసి వారికి ఇష్టమైనటువంటి జీవితాన్ని వారు జీవిస్తూ దేవునికి దూరస్తులుగా వారు అయిపోతూ ఉంటున్నారు. కంప్లీట్ ఓల్డ్ టెస్టిమెంట్, పాత నిబంధన గ్రంథం అంతా కూడా ఇశ్రాయేలీల యొక్క జీవితంలో మనం చూసేటువంటి ఒకే ఒక విషయం ఏంటంటే, పాపం చేయడం, బానిసత్వంలోనికి వెళ్ళడం, మరలా దేవునికి మొరపెట్టడం, దేవుడు వారిని విడిపించడం. దేవునిని వారు ఎరగలేనటువంటి వారుగా ఉన్నారు. దేవునిని తెలుసుకోలేనటువంటి వారుగా ఉంటున్నారు. వారి యొక్క పాత జీవితాన్ని వారు విడిచిపెట్టి దేవుని కొరకు జీవించలేనటువంటి వారుగా ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘమా, దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మనకు నేర్పిస్తున్నటువంటి విషయం ఏమిటంటే, మనము క్రీస్తుని సంపూర్ణముగా ఎరుగుతూ ఆయనను మనము తెలుసుకుంటూ ఆయన యొక్క సంపూర్ణమైనటువంటి సమానత్వంలోనికి మనము మార్చబడుతూ ఆయనను మనము మహిమపరచాల్సినటువంటి వారమై ఉంటున్నాం. దాని నిమిత్తమై దాని కొరకు మనం చేయాల్సినటువంటి పని, మన జీవిత కాలం అంతయు కూడా నవీన స్వభావాన్ని క్రీస్తు వలె మనము జీవించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. కేవలం ఈ ఒక్క పత్రికలోనే కాదు కానీ యాకోబు రాసినటువంటి పత్రికలోనైతేనేమి, లేదంటే పౌలు రాసినటువంటి ఇతర పత్రికలలో అయితేనేమి, పౌలు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, మీ యొక్క పాత స్వభావాన్ని మీరు విడిచిపెట్టి నవీన స్వభావాన్ని మీరు కలిగి ఉండండి. కొలసీలకు రాసినటువంటి పత్రికలో మనం చదువుకున్నట్లయితే అక్కడ మాటలను మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1 వచనాలలో మనం చూసినట్లయితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఇహలోక సంబంధమైనటువంటి విషయాల పట్ల, భూ సంబంధమైనటువంటి విషయాల పట్ల మనము ఆలోచన కలిగి ఉండకూడదు. దేవుని సంబంధమైనటువంటి పైనున్నటువంటి వాటి మీదనే మనము మనస్సు పెట్టాలంట. ఆ తర్వాత కింద వచనాలలో 3, 4 వచనాలలో భూ సంబంధమైనటువంటి 5, 6 వచనాలలో భూ సంబంధమైనటువంటి జీవితాన్ని గురించి రాయబడటం మనం చూడగలం. ఈవెన్ గలతీలకు రాసినటువంటి పత్రికలోనికి మనం వెళ్ళినట్లయితే 5వ అధ్యాయము 16వ వచనంలో పౌలు గారు తెలియజేస్తున్నటువంటి మాటలను మనము చూడగలుగుతాం. గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 16, 17 వచనాలను మనం చదువుకున్నట్లయితే, నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరు ఏమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన. ఈ విధంగా మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే అనేకమైనటువంటి విషయాలు. మన యొక్క శరీరము నిత్యము ఆ విషయాలతో పోరాడుతూ ఉన్నది. కానీ క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనం క్రీస్తు వలె మార్పు చెందుతూ నవీన స్వభావాన్ని మనము కలిగి ఆయన వలె మనము జీవిస్తూ అనేక మందిని క్రీస్తు కొరకు నడిపించాల్సినటువంటి వారమై ఉంటున్నాం.
కింద 22వ వచనం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇటు వాటికి విరోధమైన నియమమేమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము క్రీస్తుతో పాటుగా సిలువ వేయబడి ఉంటున్నాం. మనలో ఉన్నటువంటి బలహీనతలు, క్రీస్తుకు వ్యతిరేకమైనటువంటి ప్రతి క్రియలు, ప్రతి వ్యతిరేకమైనటువంటి విషయాలు క్రీస్తుతో పాటుగా సిలువ వేయబడి ఉంటున్నాయి. వీఆర్ లివింగ్ లైక్ అ క్రైస్ట్ లైఫ్ సెంటర్డ్. క్రీస్తుని కలిగినటువంటి జీవితాన్ని మనము కలిగి ఆయన వలె మనము జీవించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము యొక్క ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుతున్నటువంటి విషయం, మనము క్రీస్తు వలె మార్పు చెందడం కోసం దేవుడు మనకు ఒక బాధ్యతను అప్పగించున్నాడు. ఆ బాధ్యతే తోటి సహోదరులను ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత. దేవుడు ప్రతి ఒక్కరికి ఆయన యొక్క కృపా వరాలను అనుగ్రహించి ఉంటున్నాడు. హీ హాస్ గివెన్ గిఫ్ట్స్ టు ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరికి ఆయన శ్రేష్టమైనటువంటి బహుమానాలను అనుగ్రహించి ఉంటున్నారు. ఆ బహుమానాలను మనము గుర్తెరిగి వాటిని మనము గ్రహించి సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకు వాటిని మనము ఉపయోగించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, కానీ ఈ భూమి మీద మనము జీవిస్తున్నటువంటి దినములన్నిటిను అన్యజనుల వలె మనము జీవించకుండా నవీన స్వభావమును మనము జీవించి, నవీన స్వభావమును మనము కలిగి, రూపాంతర జీవితాన్ని మనము కలిగి క్రీస్తుని మనం మహిమపరచాల్సినటువంటి వారమై ఉంటున్నాం. అది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తమై ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. మనమందరం తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. లెట్ us క్లోజ్ అవర్ ఐస్, లెట్ us లుక్ టు లార్డ్ ఇన్ ప్రే. ప్రభు వైపు మనం చూస్తూ ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట, సంఘము యొక్క అభివృద్ధి కొరకు, సంఘము యొక్క క్షేమము కొరకు, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరూ క్రీస్తుని గూర్చినటువంటి జ్ఞాన విషయములో ఏకత్వాన్ని పొంది ఆయన వలె ప్రతి ఒక్కరు కూడా జీవించాలన్నటువంటి గొప్ప ఉద్దేశము చేత దేవుడు కొందరిని అపోస్తలులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్తీకులుగా, కొందరిని కాపరులుగా, పరిచారకులుగా దేవుడు ఏర్పాటు చేసుకుని ఉంటున్నాడు. ఈ దినమున దేవుని యొక్క మందిరంలో ఉంటున్నటువంటి మన పట్ల, వ్యక్తిగతంగా నా పట్ల, మీ పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశమును, ప్రణాళికను కలిగి ఉంటున్నాడు. ఆయన మందిరములోనికి వచ్చి కేవలం ఆరాధించి దేవుని యొక్క మాటలను విని వెళ్ళిపోవడం మాత్రమే క్రైస్తవుని యొక్క జీవితము కాదు, కానీ దేవుని యొక్క సత్యవాక్యాన్ని ఇతరులకు బోధించటం, ఇతరులకు నేర్పించటం దేవుడు మనకు అప్పగిస్తున్నటువంటి బాధ్యతగా మనం గ్రహించాలి. కలుగుతున్నటువంటి అవకాశాలను మనము ఉపయోగించుకుంటూ అసత్యములో పసిపిల్లలుగా అనేక మంది క్రీస్తుని సంపూర్ణముగా ఎరగకుండా, ఆయనను తెలుసుకోకుండా
ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. వారిని మనవలే ప్రభువునకు సమీపస్తులుగా చేయుటకు మన ప్రయత్నం ఏమై ఉన్నది? వారికి సత్య సువార్తను మనము తెలియచేయగలుగుతున్నామా? సత్య సువార్తను వారికి మనము ప్రకటించగలుగుతూ ఉన్నామా? క్రీస్తును ఎరిగినటువంటి మనం నవీన స్వభావాన్ని మనం ధరించుకొని ఉంటున్నాం. మన ఆలోచనలు, మన తలంపులు ఎల్లప్పుడూ ప్రభువును చూస్తూ పైనున్నటువంటి వాటి మీద మనం ఆసక్తిని కలిగి మనము బ్రతుకు దినములన్నిటిను క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి, పరిపూర్ణతలోనికి మనము మార్పు చెందాల్సినటువంటి వారమై ఉంటున్నాం. మనలో ఉన్నటువంటి ప్రతి బలహీనతలను మనము విడిచిపెట్టి దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రతి క్రియను మనలో నుంచి తొలగించుకుంటూ క్రీస్తు జీవించినటువంటి జీవితాన్ని మనము జీవించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. కృపాసత్య సంపూర్ణుడా, జీవము కలిగిన మా గొప్ప తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైనటువంటి నామమునకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ యొక్క వాక్యంలో నుండి మీరు మాకు నేర్పించినటువంటి శ్రేష్టమైనటువంటి మాటలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. దేవా, మీరు మాకు ఇచ్చినటువంటి తలాంతును మేము గ్రహించడానికి సహాయం చేయండి అయ్యా. మా తలాంతులను మేము ఉపయోగించి అనేక మందిని సత్య సువార్తలోనికి నడిపించినట్లుగా మీరు మాకు అట్టి జ్ఞానాన్ని దయచేయండి దేవా. మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపును మాకు దయచేయండి దేవా. అనేక పర్యాయాలు మీ యొక్క సువార్తను ప్రకటించటానికి, మీ యొక్క సత్యవాక్యాలను ఇతరులకు తెలియచేయటానికి మేము సిగ్గుపడేటువంటి వారంగా ఉంటున్నాం. అయితే మీరు మమ్మలను బలపరచండి తండ్రి. మీ యొక్క సత్య సువార్తను అనేక మందికి ప్రకటిస్తూ తెలియజేస్తూ సార్వత్రిక సంఘం సంపూర్ణతలోనికి మార్చబడటానికి మీరే కృప చూపించమని ప్రార్థిస్తుంటున్నాం దేవా. ఆ రీతిగానే మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతలను మీ చేతికి అప్పగిస్తుంటున్నాం అయ్యా. మిమ్మల్ని ఎరిగిన తర్వాత మీ మార్గంలో జీవిస్తున్నప్పటికీ అనేక పర్యాయాలు మేము మీకు వ్యతిరేకముగా జీవించేటువంటి వారంగా ఉంటున్నాం. మాలో ఉన్నటువంటి బలహీనతలను మేము జయించలేనటువంటి వారంగా ఉంటున్నాం దేవా. మీ యొక్క పరిశుద్ధాత్మ చేత మమ్మలను బలపరచండి, మాకు సహాయం చేయండి ప్రభువా. మేము నవీన స్వభావాన్ని ధరించుకొని మిమ్మలను పోలి జీవించేటువంటి జీవితాన్ని మీరు మాకు అందరికీ దయచేయండి. ప్రతి బిడ్డని మీరే బలపరిచి మా అందరి జీవితాల ద్వారా కేవలము మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు బల్ల నిమిత్తమై సిద్ధపడినటువంటి